కామన్‌గా వినపడుతున్న ప్రాబ్లమ్ వచ్చేసి హ్యాచరీ యూనిట్‌ల గురించి. అది ఎంతవరకు అవి కూడా డెవలప్ అవుతున్నాయంటారా? కొత్తవొస్తున్నాయా? హ్యాచరీ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫిష్ ప్రొడక్షన్ చేయడానికి యూజ్ చేస్తాము. హ్యాచరీస్ అన్నీ మన ఎక్కడ ఉంటాయి? సీడ్ ఫార్మ్స్‌లో ఉంటాయి. సీడ్ ఫార్మ్స్ అంటే మనకి గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫార్మ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ సీడ్ ఫార్మ్స్‌లో కూడా కొన్ని ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కొన్ని రేరింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ సెంటర్స్‌లో ఓల్డ్ మెథడ్స్ జార్ హ్యాచరీ ఉంది. జార్ హ్యాచరీ ఇప్పుడు ప్రస్తుతం మనము జార్ హ్యాచరీ కంటే చైనీస్ హ్యాచరీ యూజ్ చేయడం వల్ల ఎక్కువ మనము స్పాన్ని కలెక్ట్ చేసుకోగలుగుతాము. కాబట్టి చైనీస్ హ్యాచరీస్ని మనము మన సీడ్ ప్రొడక్షన్ సెంటర్స్లో కన్స్ట్రక్ట్ చేసి బ్రీడింగ్లో యూటిలైజ్ చేస్తే మనకి ఎక్కువ సీడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అయితే మన దగ్గర ఓన్లీ గవర్నమెంట్ సీడ్ ఫార్మ్సే ఉన్నాయి. అక్కడ మాత్రమే ఈ హ్యాచరీస్ అనేవి ఉన్నాయి. ఏపీతో పోల్చుకుంటే ఏపీలో ఏంటి అంటే ఎక్స్టెన్సివ్ ఆక్వాకల్చర్ జరుగుతుంది. అక్కడ కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి ఈ హ్యాచరీస్. హ్యాచరీస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది అని చెప్పవచ్చు. మన దగ్గర హ్యాచరీస్ చాలా తక్కువ ఉన్నాయి. వాటర్ సోర్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. మనది ల్యాండ్ లాక్డ్ ఏరియా, కంటిన్యూస్ వాటర్ సోర్సెస్ అనేది చాలా తక్కువ. కాబట్టి మనము ఇలాంటి ఫెసిలిటీస్ని పెంచుకోవడం వల్ల ఎక్కువ మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు.